ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామములో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు కదా ప్రియులారా? గత నా వీడియోలో క్రీస్తు మరణించి లేచినటువంటి ఆ 3 రోజులు ఏం జరిగిందనే దాని గురించి నేను కొంత వివరణ ఇచ్చి ఉన్నాను. మరి ఈ వీడియోలో ప్రభువారు మరణించి లేచిన తరువాత ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 9వ వచనం నుంచి 10వ వచనం వరకు చూసినట్లయితే, దిగినవాడు ఆరోహణమాయనగా ఆయన భూమి క్రింది యొక్క భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలముల కంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. అంటే ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైనట్లుగా పౌలు గారు చెబుతున్నాడు. ఆకాశ మండలములు అంటున్నాడు ఇక్కడ. అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల వరకు చూసినట్టయితే, క్రీస్తునందున్నటువంటి ఒక మనుషుడి పౌలు చూచాడని, అతను 3వ ఆకాశంలో ఉన్నాడని, ఆ 3వ ఆకాశమే పరదైస్ అని పౌలు గారు గమనించి ఉన్నారు. అంటే 3వ ఆకాశంలో పరదైసు ఉంది అని. మరి ఎఫెసీ 4:9-10లోనేమో ఆకాశ మండలములన్నిటికంటే పైకి ఆరోహణమయ్యాడని. అందు గురించి పౌలు గారు ఇంకా కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు చూసినట్లయితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి అని చెప్తున్నాడు. అంటే పైనున్న వాటినే వెదకండి, అంటే పైన ఆశీర్వాదకరమైనటువంటి స్థలాలు ఉన్నాయని, భూమి క్రింద పాతాళం ఉంది, అది పాతాళము పాపులను పట్టుకుపోతుంది, దేవుని మీద వారందరూ కూడా పాతాళంలో దిగిపోతారని చెప్పినట్లుగా, మరి పైన అయితే పరదైసు ఉంది, దేవుని యొక్క మరి భక్తులు అక్కడ ఉంటారు. మరి యేసు ప్రభువారు అయితే ఆకాశ మండలములన్నిటికంటే పైకి ఆరోహణమైపోయినట్లుగా పౌలు వర్ణించాడు. అంటే ఆకాశాలు అసలు 3వ ఆకాశంలోనేమో పరదైసు ఉంది అన్నాడు. అసలు ఆకాశాలు ఎన్ని ఆకాశాలు ఉన్నాయి అనే దాని గురించి మనం ఒకసారి ఆలోచన చేసినట్టయితే, బైబిల్ వాక్యం ఏం చెప్తుంది? నిఘంటువుల ద్వారా అయితే నేను తెలుసుకున్నది, మరి పైన 7 మండలాలుగా 7 ఆకాశాలు ఉన్నాయని, దాన్ని పైన ఉన్నటువంటి ఆకాశాలను 7 మండలాలుగా విభజించినట్లుగా మనము నిఘంటువుల ద్వారా తెలుసుకుని ఉన్నాము. అయితే పౌలు గారు ఆకాశ మండలములన్నిటికంటే పైకి ఎక్కిపోయానని పౌలు గారు అంటున్నాడు ప్రభువారు. అయితే దీని గురించి కొంత వివరణ మనము తెలుసుకుందాం. అసలు బైబిల్ గ్రంథంలో ఆకాశాలు ఉన్నాయా, ఒకే ఆకాశం ఉందా, మనం చూస్తున్నటువంటి ఆకాశమైనా ఇంకా ఆకాశాలు ఉన్నాయా? పౌలు గారు అయితే 3వ ఆకాశం అన్నాడు. అసలు ఎన్ని ఆకాశాలు ఉన్నాయి అని ఒకసారి చూసినట్లయితే, అసలు సృష్టి ఏ విధంగా జరిగింది అనేది ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని ఉంది. ఇక్కడ భూమి ఆకాశములను అని చెబుతున్నాం. అంటే బహువచనము, భూమి ఆకాశములను అంటే బహువచనం కనబడుతుంది, ఏకవచనము కాదు. భూమిని ఆకాశమును అని అంటే బాగానే ఉంది, కానీ భూమి ఆకాశములను అంటే భూములు, ఇది కాకుండా వేరే భూమి ఉంది, అలాగే ఆకాశాలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ భూమి మనం నివసిస్తున్నటువంటి భూమే కాకుండా ఇంకా భూమి ఉంది, ఆకాశాలు కూడా ఉన్నట్లుగా మనం చూడవచ్చు బహువచనాలు. సరే, భూమి పైన ఉందా లేదా, అక్కడ మనుషులు బ్రతుకుతారా బ్రతకరా, మనం చూస్తున్నటువంటి ఆకాశం పైన అనేది మనము రాబోయే దానిలో తెలుసుకుందాము. అయితే పైన ఏమేమి ఉన్నాయి, ఆకాశము పైన ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి మనము ధ్యానం చేసినట్లయితే, ఆదికాండము 1వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు చూసినట్లయితే, మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచుగాకని పలికెను. దేవుడు ఆ విశాలమును చేసి
విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమైన దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టింది. అస్తమయమును ఉదయమును కలుగుగా రెండవ దినమైన దేవుడు సృష్టిని చేసినప్పుడుగా జలమంతా కూడా జలమయమైపోయి ఉంటే జలాలను వేరు చేశాడు. వేరు చేసి దానికి ఆ జలాన్ని ఈ జలాన్ని వేరు చేసి భూమి క్రింది జలమంతా కూడా కింద వచనంలో చూడవచ్చు. 10వ వచనంలో 9, 10లోను ఒక చోట ప్రోగడమంటే దానికి సముద్రం అని పేరు పెట్టాడు. ఆరిన నేల కనపడితేనే దానికి భూమి అని పేరు పెట్టాడు. మరి పైన మరి జలాలు ఉన్నాయి అని ఇక్కడ మనకు సృష్టి చేసినప్పుడే చెప్పబడుతూ ఉంది. అందుగురించే ఆదికాండము 7వ అధ్యాయంలో జలప్రళయము అప్పుడు పైన ఆకాశము పైన జలములు ఉన్నాయి అనటానికి ఆదికాండము 7వ అధ్యాయము 11వ వచనంలో నోవాహు దినములలో మరి వచ్చినటువంటి జలప్రళయము అప్పుడు ఆకాశ తూములు విప్పబడెను, అంటే ఆకాశంలో ఉన్నట్టు జలాలు భూమిపైకి వచ్చినట్లుగా మనం చూడవచ్చు. నోవాహు ఆదికాండము 7వ అధ్యాయం 11వ వచనము. నోవాహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఓటలన్నీ ఆ దినమందే విడవబడెను, ఆకాశ తూములు విప్పబడెను. అంటే జలప్రళయం అప్పుడు దేవుడు ఆదిలో చేసినటువంటి సృష్టి ఆరంభం అప్పుడు చేసినప్పుడు ఆ పై జలములను కింద జలములను వేరు చేసినటువంటి దేవుడు పై జలాలను జలప్రళయం అప్పుడు ఆ తూములు విప్పబడినట్లుగా మనం చూడవచ్చు. అలాగే ఆదికాండం 8వ అధ్యాయము 2వ వచనంలో అగాధ జలముల ఓటలను ఆకాశపు తూములను మూయబడును, అంటే తూములు విప్పబడినప్పుడు ఆకాశం నుండి ధారగా వర్షం పడింది. అలాగే ఆ తూములు మూయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, మరి అలాగే ఆదికాండము 19వ అధ్యాయము 24వ వచనంలో సొదొమ గొమొర్రాల మీద ఆకాశము నుండి అగ్నిని కురిపించినట్టుగా మనం చూడవచ్చు. అప్పుడు ఆదికాండము 19వ అధ్యాయం 24వ వచనము. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి, అంటే ఆకాశం పైన అగ్ని ఉంది, అలాగే జలములు కూడా ఉన్నాయి. ఇంకా మనము దాని గురించి కొంత వివరణలోకి వెళ్ళినట్లయితే కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 23వ వచనములో అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరచెను, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. ప్రియులరా, దేవదూతల ఆహారము నరులు భుజించెను. ప్రియులరా, ఇక్కడ మరి పరలోక ధాన్యం ఉందని, పరలోక ఆహారము ఆకాశ ధాన్యాన్ని దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు ఇచ్చాడని మన్నాను అని అంటే ఆకాశము పైన జలములు ఉన్నాయి, అగ్ని ఉంది, అంటే అగ్ని పర్వతాలు అన్నీ కూడా అగ్ని ఉంది, జలాలు ఉన్నాయి. ఇక్కడ ఆకాశ ధాన్యము అంటే పంట పండిస్తున్నారు కనుకనే అక్కడ ధాన్యం సమకూర్చబడుతుంది. అదే దేవదూతలు తినేటటువంటి ఆహారం. అక్కడ కొంతమంది పంటలు పండిస్తారనమాట. ఆకాశ ధాన్యమును వారికి ఇచ్చినట్లుగా చెప్తున్నారు. అంటే పైన భూమి ఉంది. దాన్ని బట్టి మనము యెషయా గ్రంథంలో 65వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే ఇదిగో నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించుచున్నాను అని చెప్తున్నాడు. అలాగే 2వ పేతురు 3వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు చూసినట్లయితే ఆకాశములు కొత్త ఆకాశములు భూమి చూచినట్లుగా మనము చూడవచ్చు. ప్రియులరా, జలము ఉంది, అగ్ని ఉంది, ధాన్యము ఉంది, భూమి ఉంది. మరి అందుకనే మోషే కూడా దాని గురించి చెప్పాడు. ఏమనంటే ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము
14వ వచనం చూసినట్లయితే చూడుము ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవాయే. అంటే మోషే గారు ఏం చెప్తున్నాడంటే ఆకాశము మహాకాశము అని చెప్తున్నాడు. అంటే మోషే గారి దృష్టిలో కొన్ని ఆకాశాలు ఉన్నాయి, అందులో మహాకాశము అంటున్నాడు. ఆకాశము మహాకాశము. ఇంకా సొలొమోను కూడా అదేవిధంగా చెప్తున్నాడు. 1వ రాజుల గ్రంథము 8వ అధ్యాయం ఇజ్రాయేలుల దేవా, 1వ రాజుల గ్రంథము 8వ అధ్యాయం 26వ వచనం ఇజ్రాయేలుల దేవా, దయచేసి నీ దాసుడును నా తండ్రి అయిన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచము. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలము. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగ పట్టును. ఇక్కడ సొలొమోను చెప్తున్నాడు. సొలొమోను దేవాలయంలో ఆకాశ మహాకాశములు కూడా దేవుణ్ణి పట్టజాలవు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఆకాశము మహాకాశము, పౌలు గారేమో 3వ ఆకాశం అంటున్నాడు. అలాగే నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము చూసినట్లయితే నీవే అద్వితీయుడైన యెహోవా, నీవే ఆకాశములను మహాకాశములను వాటి సైన్యమును భూమిలో దాని ఉండునది అంతటిని సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృష్టించి వాటిని అన్నిటినీ కాపాడుచున్నావు. ఇక్కడ నెహెమ్యా గారు ఏమంటున్నాడంటే ఆకాశము మహాకాశములను ఆయనే సృజించాడని నెహెమ్యా గారు అంటున్నాడు. ఇంకా కీర్తనల గ్రంథము 148వ అధ్యాయము 4వ వచనంలో ఇక్కడ చూసినట్లయితే పరమాకాశములారా అన్నాడు. ఆకాశము మహాకాశము పరమాకాశము వస్తుంది. పౌలు గారేమో 3వ ఆకాశము పరదైస్ అని చెప్తున్నాం. అంటే మనము చూస్తున్నటువంటి ఆకాశము కాక ఇంకా కొన్ని ఆకాశాలు ఉన్నాయని, అవి అన్ని ఆకాశాల కంటే పైన ఉన్నటువంటి వాడు దేవుడని, అందుకనే ఆకాశ మండలములన్నిటికంటే పైకెక్కిపోయాడు అని పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 4:9 నుంచి 10 వచనాల్లో ఆయన చెప్తున్న మాటను బట్టి మనము సృష్టి ఆరంభము నుండి చూసినట్లయితే మరి భూమి ఆకాశాలను సృష్టించాడు. మోసేమో ఆకాశము మహాకాశం అంటున్నాడు. సొలొమోను ఆకాశము మహాకాశం అంటున్నాడు. నెహెమ్యా ఆకాశము మహాకాశం అంటున్నాడు. దావీదు పరమాకాశములారా పైనున్న జలములారా అంటున్నాడు. ఇంకా ఆకాశములు ఇంకా ఉన్నవి అని అనటానికి కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం యెహోవా మా ప్రభువా ఆకాశములో అంటలే ఆకాశములలో నీ మహిమను కనపరచువాడు. అంటే ఆకాశములు ఉన్నవి. ఇంకా మనము వాటిని గురించి కొన్ని మరి రెఫరెన్స్లు చూసినట్లయితే కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతిని పనిని ప్రచురపరుచున్నాడు. ఇక్కడ కూడా బహువచనం వాడుతున్నాడు ఆకాశములు అని. అలాగే కీర్తనలు 33:6వ వచనమును చూసినట్టయితే యెహోవా వాక్కు చేత ఆకాశము కలిగెను అంటారు, ఆకాశములు కలిగెను. అదే కీర్తనలు 78:23లో చూసినట్లయితే ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించాను. అలాగే కీర్తన గ్రంథము 102వ అధ్యాయం 25వ వచనంలో ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి. ఇక్కడ భూమి అనేదాన్ని ఏకవచనంగాను, ఆకాశములు కూడా నీ చేతి పనులని బహువచనంగాను దావీదు మాట్లాడుతున్నాడు. అంటే ఆకాశములు భూమి కాక ఆకాశం మనం చూస్తున్నటువంటి ఆకాశం కాక ఆకాశములు కొన్ని ఉన్నవని మనకు తెలియపరచబడుతూ ఉంది. అలాగే కీర్తన గ్రంథము 115వ అధ్యాయం 16వ వచనంలో చెప్తున్నాడు ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు అని చెప్తున్నాడు. ఇక్కడ కూడా బహువచనం ఆకాశములు అన్నాడు. అలాగే సామెతల గ్రంథము సొలొమోను రాజు 25వ అధ్యాయం
3వ వచనంలో ఆకాశముల ఎత్తును భూమి లోతును రాజుల అభిప్రాయము అగగోచరములు అని చెప్తున్నాడు. అలాగే యెషయా ప్రవక్త ద్వారా కూడా చెప్తున్నాడు, ఆకాశములను సృష్టించి, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనం, ఆకాశములను సృష్టించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడని యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, ఆకాశములను సృజించి. అలాగే యెషయా గ్రంథము 44వ అధ్యాయం మనం చూసినట్లయితే, యెహోవా ఆ కార్యమును సమాప్తి చేయుచున్నాడు, ఆకాశములారా ఉత్సాహధ్వని చేయుడి. ఇక్కడ బహువచనాన్ని ఆకాశములారా అని యెషయా ప్రవక్త చెప్తున్నాడు. యెషయా ప్రవక్త ద్వారా ప్రభు అయినటువంటి యెహోవా దేవుడే మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 12వ వచనం, భూమిని కలుగు చేసిన వాడను నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించుతుని, నా చేతులు ఆకాశములను విశాలపరచెను, వాటి సర్వ సమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని అని చెప్తున్నాను. దేవుని యొక్క చేతులే మరి ఆకాశములను సృజించినట్లుగా చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఆకాశములు కొన్ని ఉన్నవి. ఆ ఆకాశములు ఏ ఆకాశములో ఏ ఎట్టివారు ఉన్నారు అనేదాన్ని మనము కొంత వివరణ చేసుకుందామంటే, ఆకాశం మనం చూస్తున్నది కాక కొన్ని ఆకాశాలు ఉన్నాయి. పౌలు గారు చెప్పినప్పుడుగా 3వ ఆకాశంలో పరదైస్ ఉంది, పౌలు గారు చెప్పినట్లు. అయితే ఇంకా ఉన్నటువంటి ఆకాశాలు ఎన్నున్నాయి అనేదాన్ని మనము చూసినట్లయితే, దాంట్లో ఏమేమి ఉన్నాయి అనేదాన్ని, ఆ ఆకాశములలో ఏమేమి ఉన్నాయి అనేదాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం, 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం, మొదటి భూమి అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయింది, సముద్రమును ఇకను లేదు. ప్రియులారా, ప్రకటన గ్రంథంలో యోహాను గారు చెప్పినట్లు కొత్త భూమిని కొత్త ఆకాశాన్ని చూచాడట. అలాగే మొదటి ఆకాశము భూమి కూడా గతించుకొని, అంటే భూమి కూడా పైన ఉంది, భూమి ఉంది, అగ్ని ఉంది, పైన నీరున్నవి, ఆహారము పండించడానికి భూమి ఉన్నది. అలాగే వాయువులు కూడా అక్కడ ఉన్నట్లుగా మనము చూడవచ్చు. ఎందుకంటే అక్కడ జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనములో చూసినట్లయితే, యెహోవా సన్నిధిని విడిచి బయలువెళ్ళు ఆకాశపు చతుర్వాయువులు అని వ్రాయబడి ఉన్నది. అంటే అక్కడ గాలి కూడా ఉంది. మనిషి జీవించటానికి గాలి, నీరు, నిప్పు, అలాగే భూమి, ఆకాశం. మనిషి శరీరానికి పంచభూతాలు అవసరమని మనము వేదాలు చెప్పినట్లుగా పంచభూతాలు అంటే ఏంటి? భూమి, ఆకాశము, గాలి, నీరు, నిప్పు. ఇవి మనిషి బ్రతకడానికి కావలసినవి. మరి పైన మనం చూస్తున్నటువంటి పైన ఆకాశంలో కూడా ఇంకో భూమి ఉంది, అలాగే ఆకాశము ఉంది, అలాగే నీరు ఉంది, నిప్పు ఉంది, గాలి కూడా అక్కడ ఉంది. ప్రియులారా, అందును బట్టి మనము పైన ఆకాశములో చూస్తున్నటువంటి ఆకాశము కాక ఇంకా కొన్ని ఆకాశాలు ఉన్నాయి. కాబట్టి
మనం చూస్తున్నటువంటి ఆకాశము పైన అగ్ని ఉంది కనుక సొదొమ గొమొర్రాల మీద దేవుడు అగ్నిని కురిపించినట్లుగా మనం చూడవచ్చు. అలాగే జలప్రళయము, నోవాహు జలప్రళయం అప్పుడు ఆకాశపు మరి తూములను విప్పి వర్షాన్ని భూమి మీదకి రప్పించినట్లుగా మనం చూడవచ్చు. అవి మూయబడగా మరి దేవుడు మూసివేసినట్లుగా మనం చూడవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనములో చూచినట్లు క్రీస్తు నందు మరణించిన వారు కానీ, క్రీస్తులో జీవించిన వారికి కానీ ప్రభువారే స్వయంగా పైన ఉన్నటువంటి జీవజలముల బొగ్గ వద్దకు నడిపిస్తాడని చెప్తున్నాడు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనంలో యేసు ప్రభువారే జీవజల బొగ్గ వద్దకు నడిపిస్తాడని. అలాగే 21:6లో చెప్తున్నాడు, ఆ నీరు డబ్బు పెట్టి కొనవసరం లేదట, ఉచితముగా అనుగ్రహిస్తాడంట. పరలోకంలో దేవుడు మరి డబ్బు పెట్టి కొనవసరం లేకున్నప్పుడు మరి లీటర్ 20 రూపాయలు చేసి మనము కొనుక్కొని త్రాగుతూ ఉన్నాం ప్రియులారా. మరి దేవుడు ఇచ్చేటటువంటిది ఉచితంగానే ఇస్తాడట. అలాగే అక్కడ నదులు కూడా ఉన్నట్లుగా మనం చూడవచ్చు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనంలో జీవనది ఉంది, అది జీవవృక్షమును తడుపుతూ ఉంది అంటే అక్కడ నదులు కూడా ఉన్నట్లుగానే మనము చూడవచ్చు. అలాగే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనము ప్రకారం మనం చూసినట్లయితే, ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉండను. అంటే పైన సముద్రం ఉంది, నదులు ఉన్నాయి, నీరుంది, నిప్పు ఉంది. అలాగే కీర్తనలు 78, 24, 25 వచనాలు చూసినట్లయితే దేవదూతల ఆహారము మన్నా, అది దాన్ని పరలోకంలో పండిస్తారని దావీదు చెప్పినట్లుగా, ఆకాశధాన్యం అని చెప్పినట్లుగా దేవదూతలు పండిస్తారన్నట్లుగా. మరి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనంలో జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును అని అంటే ఆ పరలోకంలో ఆ పైన ఆకాశంలో మరి తినటానికి ఆహారం ఉంటుంది, త్రాగటానికి నీరు ఉంటుంది, మరి నిప్పు ఉంటుంది, గాలి ఉంటుంది. అంటే ఈ భూమి మీద మనిషి బ్రతకటానికి ఉండవలసినటువంటి పంచభూతాలన్నీ కూడా పైన ఆకాశం పైన కూడా ఉన్నట్లుగా మనం చూడవచ్చు. అందుకనే ఈ పైన ఉన్నటువంటి ఆకాశాలన్నీ కూడా ఏ విధంగా ఉన్నవి అనేదాన్ని మనం ఒకసారి మరి మననం చేసినట్లయితే దాన్ని 7 మండలాలుగా విభజించినట్లుగా మనం చూడవచ్చు. ఆ 7 మండలాలు కూడా ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లుగా పరలోకములో ఒక సింహాసనము ఉన్నది. అది అన్నిటికంటే, అందుకనే యేసు ప్రభువు ఆకాశ మండలములన్నిటికంటే పైకెక్కిపోయినట్టు దేవుని కుడిపార్శ్వాన కూర్చున్నాడు అని అంటే పరలోకములో దేవుని యొక్క సింహాసనము ఉన్నట్లుగాను, దాని మీద యేసు ప్రభువారు తండ్రి అయిన దేవుడు ఆసీనుడై ఉన్నట్టుగాను, మరి తన ప్రక్కన కూర్చుండబెట్టుకున్నట్లుగాను, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం ప్రకారము దేవుని సింహాసనము చుట్టూ కూడా 24 పెద్దలు కూర్చున్నట్లుగాను, మరి ఆ పెద్దల చేతులలో మరి పాత్రలు ఉన్నట్లుగాను, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం ప్రకారం ఆ 24 పెద్దల దగ్గర పాత్రలు ఉన్నట్టుగాను, ఆ వాటిలో పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు ఉంటాయని, ఎందుకంటే నీవు చేసేటువంటి ప్రార్థనలు డైరెక్ట్గా మరి దేవుని చేరవు. ఎందుకంటే మన ప్రార్థనలు ఈ 24 పెద్దల చేతుల్లో ఉన్నటువంటి పాత్రల్లో ఉంటాయి. ఆ పాత్రల్లో నుంచి వారు ఆ ప్రార్థనలను దీప నైవేద్యములతో దానిని ఒక దూత దేవుని సన్నిధి చేరవేస్తుందని
ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 3 నుంచి 4 వచనాలు చూసినట్లయితే మనకు తెలుస్తుంది ప్రియులారా. ఎందుకంటే ప్రభువారు మధ్యవర్తుల ద్వారానే మన ప్రార్థనలు వింటాడనడానికి అనేకమైనటువంటి ఉదాహరణలు మనకు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 18వ వచనంలో యేసు ప్రభువారు శిష్యులకు అధికారం ఇస్తూ మీరు భూమి మీద దేనిని బంధిస్తారో అది పరలోకమందును బంధించబడుతుంది, వేటిని విప్పుతారో అవి విప్పబడతాయని దేవుడు అంటున్నాడు. అంటే ఏదో అన్నాడులే, మన ప్రార్థన దేవుడే కాకుండా మధ్యలో వీళ్ళెవరు అని క్రీస్తుని ఎరుగున వారు కూడా అంటున్నారు. దేవుడికే డైరెక్ట్గా ప్రార్థన చేయాలని. ఈ మధ్యలో ఈ పునీతులు ఏంటి, వారిని వీరిని మరియమ్మ గారిని కానీ లేదా పేతురు గారిని వీరిని ప్రార్థన పునీతులను స్మరిస్తూ ఉంటారు ఆశ్రయమ్మ వారు. ఇలా చేయటము కరెక్ట్ కాదు అంటారు. కానీ దేవుడు మాత్రము వారి ద్వారానే మన ప్రార్థనలు పైకి వెళతాయి అన్నట్లుగా మరి మనము చూడవచ్చు. ఎందుకంటే ఒక దూత ఈ పరిశుద్ధుల చేతిలో నుండి ప్రార్థనలను దూత ధూపం వేసినప్పుడు దేవుని సన్నిధికి చేరతాయని వాక్యం సెలవిస్తోంది ప్రియులారా. ప్రియులారా, మరి అందును బట్టి మనము పరలోకములో దేవుని యొక్క సింహాసనం అత్యున్నతమైన సింహాసనము అన్నిటికంటే పైన ఉన్నదని, దాని చుట్టూ 24 పెద్దలు ఉన్నారని మనము తెలుసుకున్నాం. ఆ సింహాసనము చుట్టూనుంట ఆ 24 పెద్దలు కూడా సింహాసనమును అధిరోహించున్నారని ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనంలో చెప్పబడుతూ ఉంది. అలాగే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనంలో దాని చుట్టూ సింహాసనము చుట్టూ మరకతము వలె ప్రకాశించి ఇంద్రధనస్సు ఉందని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, అన్నిటికంటే పైన దేవుని యొక్క సింహాసనం ఉన్నది ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లుగా. అలాగే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లుగా సింహాసనం నుండి మెరుపులు ధ్వనులు బయలుదేరినవి. సింహాసనము ఎదుట దేవుని 7 ఆత్మలు ఉన్నాయి. దేవునికి 7 ఆత్మలు ఉన్నాయట. అలాగే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 6 నుంచి 7, 9 వచనాల వరకు చూసినట్లయితే సింహాసనం ఎదుట సముద్రము ఉందట. సింహాసనం ముందు 4 కన్నులతో, సింహాసనము ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను అని చెప్పబడుతుంది. ఆ 4 జీవులు ఎలా ఉంటాయంటే దూడ వంటి ముఖమట, సింహం వంటి ముఖమట, మనుష్యుని పోలిన ముఖమట, పక్షిరాజు ముఖము వంటి ముఖమట. వారు ఎవరు అని అంటే యెహెజ్కేలు గ్రంథంలో 10వ అధ్యాయం 1 నుంచి 14 వచనాల వరకు చూసినట్టయితే ఆ 4 జీవులు కూడా దేవుని యొక్క సింహాసనం మోయు కెరూబులు అని వ్రాయబడి ఉన్నది. అది మొత్తం మనం చదివినట్లయితే ఆ సింహాసనము కానీ ఆ కెరూబులు కానీ ఏ విధంగా ఉంటారో యెహెజ్కేలు గ్రంథంలో మనకు వ్రాయబడి ఉన్నది. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం నుంచి 28వ వచనం వరకు మనం చూసినట్లయితే కెరూబులు అంటే అదొక రకమైనటువంటి దూతలు. దూతలకు కూడా రకాలు ఉన్నాయి. సెరూపులు, కెరూబులు, దేవదూతలు. అతిదూతలు మరి మామూలు దూతలుగా కొంతమంది ఉన్నట్లుగా మనం చూడవచ్చు. అతిదూతలుగా ఉన్నటువంటి వారు 7 7గురులో 3 ప్రధానులని, వేవేల మంది దూతలు ఉన్నారు. వారందరిలో కూడా మరి 7 ప్రధాన దూతలు ఉన్నారని, ఆ ప్రధాన దూతల పేర్లు 3 పేర్లు మాత్రమే మనకు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నామని. మిఖాయేలు ప్రధాన దేవదూత, అలాగే గాబ్రియేలు దూత 2వ దేవదూత, 3వది రఫాయేలు దేవదూత. ఈ ప్రార్థనలను
దేవుని సన్నిధికి చేరవేసేటువంటి మరి దేవదూత అని మనము తెలుసుకున్నాం. ఎందుకంటే తోబీతు గ్రంథంలో అది ఈ బైబిల్లో మామూలు బైబిల్లో లేదు, కానీ కథోలిక బైబిల్లో తోబీతు గ్రంథంలో అది వ్రాయబడి ఉంటుంది, రఫాయేలు దేవదూత. మరి వేరే మరి మత గ్రంథాల్లో మిగిలిన వారి యొక్క పేర్లు కూడా మరి వ్రాయబడి ఉన్నాయి ప్రియులారా. వాటిని గూర్చి బైబిల్లో లేని దేవదూతల యొక్క పేర్లను గూర్చి మనము చర్చించుకోవటం భావ్యం కాదు. కనుక బైబిల్లో ఉన్నటువంటి మరి ఈ దేవదూతలు అధిదూతలుగా చెప్పబడినటువంటి ఈ దేవదూతల యొక్క పేర్లు మనము మిఖాయేలు, గాబ్రియేలు, రఫాయేలు, ఈ ముగ్గురు ప్రధానులుగా మనకు చెప్పబడుతుంది. మరి 7 దూతలు దేవుని సింహాసనం ఎదుట దేవుడు ఏం చెప్తే అది చేయడానికి వారు సిద్ధంగా ఉంటారని మనకు వాక్యం ద్వారా తెలియపరచబడుతుంది. అందుకనే దేవుడు ఆసీనుడై ఉన్నటువంటి కెరూబులు అనేటువంటి దేవదూతలను మరి ఆదికాండంలో ఏదేను తోటలో జీవవృక్ష ఫలానికి ఎవరూ తినకుండా దానికి కాపలా పెట్టినట్లుగా కూడా మనం చూస్తున్నాం ప్రియులారా. అదే కెరూబుల మీద ఆయన ఆసీనుడై ఉన్నట్లుగా కూడా మనం చూడవచ్చు. అందుకనే కీర్తనల గ్రంథము 80వ అధ్యాయము 1వ వచనంలో కెరూబుల మీద ఆసీనుడైన వాడ అని వ్రాయబడి ఉంది ప్రియులారా. ఇందును బట్టి మనము తెలుసుకోవలసినది, మనము చూస్తున్నటువంటి ఆకాశము గాక ఇంకా కొన్ని ఆకాశాలు ఉన్నాయని, ఆ ఆకాశంలో నీరుంది, నిప్పుంది, జలములు ఉన్నాయి, భూమి ఉన్నాయి, దానిలో ఆహారాన్ని పండిస్తారని మనము తెలుసుకున్నాం. మరి అన్ని మండలాల కంటే, అన్ని ఆకాశముల కంటే పైన పరమాకాశంలో దేవుడు ఉన్నాడని తెలుసుకున్నాం. అయితే ఇంకా ఉన్నటువంటి ఆకాశాలలో ఎక్కడ ఎవరెవరు ఉన్నారు, 7 మండలాలుగా విభజించాము అని అన్నాము కదా. ఆ 7 మండలాలుగా విభజించినటువంటి దానిలో ఏమేమి ఉన్నాయి, ఎవరెవరు ఉన్నారు అనే దాన్ని మరి ఒక వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎందుకంటే ఇది కాలాతీతమైనది కనుక. ప్రియులారా, మనము రాబో వీడియోలో పరలోక పట్టణము ఏ విధంగా ఉంది, దేవుడు అక్కడ నుండి 2వ రాకడలో ఏ రీతిగా భూమి మీదకి రాబోతున్నాడు, అలాగే 7 మండలాలు అని చెప్పేటటువంటి ఆకాశములలో ఏమేమి ఉన్నాయి అనే దాన్ని తెలుసుకుందాం. మరి ఒక వీడియో దీని గురించి చేద్దాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.